జేమ్స్ బాండ్ లైవ్ అండ్ లెట్ డై అనే ఒక మూవీ చూపించిన ఈ సీన్ నిజమైన ముసళ్లతో షూట్ చేసింది. ఈ సీన్ లో 1-2 కాదు 4 నిజమైన ముసళ్లను తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ సీన్ లో తాడు అలాగే హార్నెస్ లాంటి ఎలాంటి ప్రొడక్షన్ కూడా ఉపయోగించలేదు. అయితే ఇంత ప్రమాదకరమైన స్టంట్ ని ఎలా షూట్ చేశారు? ఇంకా మనందరికీ తెలిసినట్టే ఈ స్టంట్ రియల్ యాక్టర్ కాకుండా రోజ్ కనన్గా అనే ఒక స్టంట్ మ్యాన్ చేశారు. కానీ ఈ స్టంట్ మ్యాన్ కూడా ఈ షూట్ చేయడానికి 5 టేక్స్ అయ్యింది. అలాగే ఒక టేక్ లో అయితే జర్రుంటే పోయేవాడు. ఎందుకంటే 3వ టేక్ చేసేటప్పుడు స్టంట్ మ్యాన్ క్రోకడైల్ మీదనే పడిపోయాడు. ఇంకా క్రోకడైల్ కూడా తన మీద దాడి చేయడానికి ప్రయత్నించింది. కానీ మనోడు ఎలానో ఒకలా తప్పించుకొని బయటికి సేఫ్ గా వచ్చాడు. మొత్తానికి ఈ టేక్ ని ఫైనల్ గా చేసి మూవీలో పెట్టారు. ఈ మూవీ 27 జూన్ 1973 యునైటెడ్ స్టేట్స్ లో రిలీజ్ చేశారు. అలాగే ఇలాంటి 2 తోప్ స్టంట్ మ్యాన్ గురించి కూడా మనం తెలుసుకుందాం. ఒకసారి ఈ ఓల్డ్ మూవీ సీన్ చూడండి. చూడగానే ఇది ఒక నార్మల్ సీన్ లాగా కనిపిస్తుంది. కానీ నిజానికి చాలా రిస్క్ తో కూడుకుంది. ఎందుకంటే ఈ సీన్ లో యాక్టర్ ఎటువంటి విఎఫ్ఎక్స్ అలాగే దారం లాంటి ఎటువంటి సపోర్ట్ కూడా తీసుకోలేదు. ఈ స్టంట్స్ చేసే యాక్టర్ పేరు బస్టర్ కీటన్. ఇతను ఇప్పుడు దాకా ప్రపంచంలోనే ఒక గొప్ప యాక్టర్. ఎందుకంటే తను ప్రతి మూవీలో ఎలాంటి స్టంట్స్ చేస్తారంటే దానిలో కొద్దిగా మిస్టేక్ అయినా తన ప్రాణాలు సెకండ్స్ లో వెళ్లిపోతాయి. ఎలాగైతే ఇక్కడ మొత్తం ఇల్లు ముందు భాగం తన మీద పడిపోయే సీన్, ఇందులో కీటన్ మొత్తం క్యాలిక్యులేషన్ తో ఒక ఇంటిని తన మీద పడేలా చేస్తాడు. ఒకవేళ ఈ సీన్ లో ఈ ఇల్లు కొద్దిగా అటు ఇటు అయినా కూడా కీటన్ ప్రాణాల్ని పోగొట్టుకునేవాడు. అలాగే రెండోది వాటర్ ట్యాంక్ సీన్. ఇందులో తన తలపైన ఎంత ప్రెజర్ ఏర్పడుతుందంటే ఆ స్టంట్ ద్వారానే తన మెడలు విరిగిపోతాయి. కానీ తన మెడ విరిగినప్పటికీ కీటన్ ఈ సీన్ ని కంప్లీట్ చేశాడు. ఈ ఇద్దరు స్టంట్ మ్యాన్ లో ఎవరు ఎక్కువ రిస్క్ తీసుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.